వాక్యాన్ని చదువుకునేదము. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 3 వచనాలు దివ్య వచ్చి చదివిస్తాయి. ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షరమై ఇలాగూ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరిచిన యెడల స్థిరపరచవలనని దాని నిర్ణయించు. యెహోవా యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, క్రూరమైన సంగతులను నీకు తెలియజేయుదును. నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. చాలండి. ఈరోజు మన ధ్యానాంశము నాకు మొర్ర పెడితే నేను జవాబు ఇస్తాను అంటున్న దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఏమని రాయబడి ఉన్నది? నాకు మొర్ర పెట్టుము. చూడండి ప్రియులరా, మొర్ర పెట్టటము అంటే ఏమిటి అని మనము ఆలోచించగలిగినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో ఈ మొర్ర పెట్టుట గురించి చాలా స్పష్టముగా విపులముగా రాయబడి ఉన్నది. అంటే మొర్ర పెట్టటము అంటే ఏమిటి అని అంటే దేవునికి తెలియపరచటము, దేవునిని అడగటము, దేవునిని గోచాడటం. అయితే ఆ మొర్ర పెట్టటంలో చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉన్నది. ఈ మొర్ర పెట్టటం అంటే ఏమిటి అని మనం చదివితే కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాట మనకి స్పష్టంగా తెలియపరచబడుతున్నది. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని అంటే నా దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేసి తిని. మొర్ర పెట్టడం అంటే ఏమిటి అని అంటే ప్రార్థన చేయటం. మరి మనము ప్రార్థన చేయటం లేదా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? చేయటం లేదంటే చేస్తున్నాం. అయితే మనము చేసే విధానంలో, మనము చేసే ఒక స్పష్టత కనిపించాలి. ఆ ప్రార్థనలో దేవునికి ఇష్టత కనబడాలి. మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి, అది దేవునికి ఇష్టత కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన మొర. అంటే కొంతమంది మొర పెట్టిన వారు మనకు కనిపిస్తున్నారు. చూడండి, ఆది కాండంలో మనము గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ యోబేలు గారి యొక్క రక్తము మొరపెట్టిందట. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటని కయీనుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఆయన అంటున్నాడు కదా, నీ తమ్ముని యొక్క రక్తం అంటే యోబేలు యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతున్నది అంటున్నాడు దేవుడు. ఏం మొరపెడుతుంది? ఇప్పుడు యోబేలు గారి యొక్క రక్తము యొక్క స్వరం ఎక్కడ నుండి? భూమిలో నుండి మొరపెడుతుందంట దేవుడికి. నిరపరాధి రక్తం. ఏమి చేశాడని? యోబేలును చంపేశాడు. ఆయన రక్తము భూమిలో నుంచి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నదట. ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి. ఎందుచేతనంటే దేవుని యొక్క రక్తము, యోబేలు యొక్క రక్తము భూమి యొక్క స్వరములో నుండి, భూమిలో నుండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నదట. మరి ఆగర్ గారు కూడా మొరపెట్టారట ఆది కాండం 21వ అధ్యాయంలో.
ఆగరు ఎక్కడి నుంచి మొదలుపెట్టిందంటే అడవిలో నుండి మొదలుపెట్టిందట. అడవిలో తన కుమారుడికి తాగటానికి నీరు దొరకక చచ్చిపోతాడేమో అని ఆదికాండం 21వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనాల్లో రాయబడింది. ఈ పిల్లవాని చావు నేను చూడను అనుకుని వింటి రేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఏడ్చినది, మొర్ర పెట్టినది. మొర్ర పెట్టడం అంటే దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ హృదయాన్ని అక్కడ కన్నీటితో కుమ్మరించి అడగాలి. అది మొర్ర పెట్టడం. ఇప్పుడు ఆగరు మొర్ర పెట్టిందట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ చిన్నవాని యొక్క స్వరమో, ఆ చిన్నవాని మొరను వినును. ఇప్పుడు చిన్నవాడు అడిగాడా దేవుణ్ణి? ఎవరు అడిగారు అక్కడ? ఎవరు అడిగారు? ఆగరు అడిగింది. ఏమిటి తండ్రి, నా కొడుకు చచ్చిపోయేలాగున్నాడు, చుక్క నీరు లేదు ఇక్కడ, చచ్చిపోతాడేమో అని ఎలుగెత్తి ఏడ్చింది. అప్పుడు దేవుడు చిన్నవాని మొర, ఆకాశం నుండి చిన్నవాని మొర అన్నాడట. చిన్నవాడు అడగలేదు అక్కడ, తల్లి అడిగింది. తల్లి మొర్ర పెట్టింది, తల్లి ఎక్కింది. అందుచేత చిన్నవాని బాధ విన్నాడు. చిన్నవాడి బాధ ఏమిటి? అక్కడ తాగటానికి నీళ్ళు లేక ఆయన గొంతు ఎండిపోయి చచ్చిపోయే స్థితిలో ఉండి పడిపోతున్నాడు. ఆయన మొరను దేవుడు విన్నాడు. ప్రియులారా గమనించండి. సమూయేలు గారి మొదటి పుస్తకంలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో హన్నా గారి యొక్క మొరను దేవుడు విన్నాడట. ఇక్కడ ఆగరు మొరను విన్న దేవుడు బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తుంది? బహుగా ఏడ్చింది ప్రార్థనలో. ఏమిటి తండ్రి, నేను బిడ్డలు లేకుండా ఉన్నాను, నన్ను కొట్టాలంటున్నాను, నన్ను హేళన చేస్తున్నారయ్యా, ఏమిటి నాకు ఈ స్థితి అని ఏం చేసింది? బహుగా ఏడ్చినది. ఆమె మొరను దేవుడు ఆలకించాడు. మరొక వ్యక్తి కూడా మనకు కనిపిస్తున్నారు. రాజులు మొదటి పుస్తకంలోనే మనము హిజ్కియా గురించి చదివినట్లయితే 2వ పుస్తకంలో 20వ అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతున్నది. 3వ అధ్యాయంలో ఏమిటో తెలుసా? హిజ్కియా అంట కన్నీళ్లు విడిచుచు దేవుడిని ప్రార్థన చేశాడట. యెహోవా యథార్థ హృదయుడునైనా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు సమస్తము జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. ఎలా చేశాడు ప్రార్థన? కన్నీటితో చేశాడు. అది మొర్ర పెట్టడం. మామూలుగా ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, మొర్ర పెట్టి ప్రార్థించటము ముఖ్యముగా ఉన్నది. అందుకే నాకు మొర్ర పెడితే నీకు నేను ఉత్తరమిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఎలాంటి సమయాల్లో దేవునికి మొర్ర పెడతాం? మనం ఏ సమయాల్లో దేవునికి మొర్ర పెడతాం? అనుదినము ప్రార్థన చేస్తాం, అయితే దేవునికి మొర్ర పెట్టడం ఎప్పుడు పెడతాం? ప్రియులారా, 5 విషయాలు లేఖన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉన్నవి. ఏ సమయాల్లో నీవు దేవునికి మొర్ర పెట్టాలో కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 5వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనము చదివితే, యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టారు. ఎప్పుడు తెలుసా? యుద్ధమందు.
ప్రియులారా, అలనాడు యుద్ధాలు జరిగేవి గనక ఆ యుద్ధ సమయంలో దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని యొక్క బలం కొరకు వారు మొరపెట్టేవారు. మరి ఇప్పుడు నీవు నీ జీవితంలో సాతానుతో యుద్ధం చేస్తున్నావు, పాపముతో యుద్ధం చేస్తున్నావు, ఇరుగు పొరుగు వారితో యుద్ధం చేస్తున్నావు. కాబట్టి నీవు ఇప్పుడు మొర్ర పెట్టాలి దేవునికి. ఏం పెట్టాలి? మొర్ర పెట్టాలి. ఎప్పుడు? యుద్ధ సమయంలో. కీర్తన గ్రంథం 50:15 చెప్పబడుతూ ఉన్నది, నీవు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి. ఎప్పుడండి? ఆపత్కాలమందు. ఎప్పుడు మొరపెట్టాలి? ఆపత్కాలమందు, ఆపద సమయంలో. చూడండి, ఒక వ్యక్తి ఆ యొక్క చెరువులోనో, కాలువలోనో, నదిలోనో, సముద్రంలోనో పడిపోయినప్పుడు ఇక చనిపోతాను అని భావించి భయాందోళనకు గురై నేను ఎలాగా చచ్చిపోతానులే అని మునిగిపోయే కంటే ఏం చేయాలంట? ఆపత్కాలంలో దేవునికి మొర్ర పెట్టాలి. నేను మునిగిపోతూ ఉన్నాను, ఈ పాపంలో మునిగిపోతూ ఉన్నాను, ఈ శాపంలో మునిగిపోతూ ఉన్నాను అని మొర్ర పెట్టాలట. ఆపత్కాలమున 107వ కీర్తనలో 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, నీ కష్టకాలమున వారు కష్టకాలమందు యెహోవాకు. ఎప్పుడండి? కష్టకాలమందు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా, నీ బ్రతుకులో ఏదైనా కష్టమో ఆవరించి ఉన్నదా, దేవునికి మొర్ర పెట్టాలి, దేవునిని అడగాలి, కన్నీటితో అడగాలి. ఏదో తూతూ మంత్రంగా దేవా నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, తీసే తండ్రి అని కాదు. నీ హృదయాన్ని కుమ్మరించి నీ యొక్క హృదయములో నుంచి మాటలు రావాలి. దేవునిని అడగాలి, దేవునితో దెబ్బలాడాలి, దేవునితో గట్టిగా పోటీతో. ఏ దేవా నేనేం చేశాను? నేను అంటున్నాడు కదా హిజ్కియా గారు, నేను నీకు తెలుసు కదా తండ్రి, నేను ఎంత న్యాయంగా నడుచుకున్నాను అని ఏడుస్తూ దేవుణ్ణి మొర్రపెట్టుకున్నాడు. మరి నీ యొక్క కష్టకాలంలో కూడా దేవునికి మొర్ర పెట్టాలి. 118వ కీర్తనలో 5వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు ఒకవేళ ఇరుకులో ఉంటే, ఇబ్బందులు ఉంటే, నీ బాధలు ఉంటే అప్పుడు దేవునికి మొర్ర పెట్టాలి. ఇరుకునందు ఉండి నేను ఎప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టాలి. 34వ కీర్తనలో 6వ వచనంలో చెప్పబడుతుంది, నీ శ్రమలో నీవేదైతే శ్రమ పడుతూ ఉన్నావో, నీ జీవనోపాధికి నువ్వు పడుతున్న శ్రమ, నీ బలహీనత వల్ల నీకు ఎదురవుతున్న శ్రమ, నీ అప్పుల వల్ల నీకు ఎదురవుతున్న శ్రమ, వీటిని బట్టి దేవునికి మొర్ర పెట్టాలి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి. ఎక్కడ? శ్రమలలో. ఇప్పుడు యుద్ధ సమయాల్లో దేవునికి మొర్ర పెట్టాలి, ఆపత్కాలమున మొర్ర పెట్టాలి, కష్టకాలమున మొర్ర పెట్టాలి, ఇరుకు ఇబ్బందుల్లో మొర్ర పెట్టాలి, శోధనలో, శ్రమలో దేవునికి మొర్ర పెట్టాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యేసు కృపా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. నీ జీవితము కన్నీటిమయంగా ఉన్నదా? కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావా? కన్నీటి పర్యంతరంగా ఉన్నావా? ఎప్పుడు నీ కంటిలో నుంచి ఆ కన్నీరు కారుతూనే ఉందా? అయిన వారు నిన్ను చేదరించుకుంటున్నారా? అయిన వారెవరు నిన్ను పట్టించుకోవటం లేదా? ఆదరించేవారు లేదని ఆక్రమణలో ఉన్నావా? ఏంటి దినాలని చెప్పి దుఃఖిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నావా? ఆలోచించుకోవాలి. అందుచేత దేవునికి నీవు మొర్ర పెట్టేవానిగా ఉండాలి. ప్రియులారా, దేవునికి మొర్ర పెట్టడం కోసం
దేవుడు మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు. చూడండి, ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం వారు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. పిల్లలకైతే 1098 అని, ఆడవారికైతే 112 అని, ఇలా రకరకాలు. మనుషులందరూ ఇబ్బందులు ఉంటే 100 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్లు ఏమిటంటే, ఆ నెంబర్లకి ఫోన్ చేయగానే ఎలక్ట్ అయ్యి అధికారులు ఆ ప్రజలు లేదా ఆ మహిళలు లేదా ఆ బాలలు లేదా ఆ పెద్దలు ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తీసుకున్నటువంటి సమస్య ఆధారంగా వారికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న నీకు, కష్టాల్లో బాధల్లో ఉన్న నీకు, ఆదరించేవారు లేరని ఆక్రందనలో ఉన్న నీకు దేవుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను దయచేశాడు. అది 333 టోల్ ఫ్రీ నెంబర్. ఏమిటో తెలుసా? ఇర్మియా గ్రంథము 33:3 ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటది? నాకు మర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేది. 333 ఇర్మియా గ్రంథములో 33:3 నీవు నాకు మర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎలాంటి ఖర్చు కాదు. ఎనీ టైం, ఎప్పుడైనా మనం ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మనము ఫోన్ చేసినట్లయితే, మనము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దేవుడు మన మొరను ఆలకిస్తాడు. అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్న ఫోన్ చేసి సమస్య చెప్తే ఏ విధంగా ఆలకిస్తున్నారో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో ఉన్న నీకు దేవుడు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని నీవు ఉపయోగించుకోవాలి. ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. ఆ ఫోన్ చేయటానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ ఫోను నీవు చేయటానికి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. అది ఉచితం. ఎనీ టైం, ఎప్పుడైనా, ఏదైనా, ఎనీథింగ్, ఏదైనా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే గాడ్ కెన్ డూ మిరాకిల్స్. దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకంటున్నాడు, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చూడండి, యుద్ధ సమయంలో ఉన్నా ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మనం ఆపత్కాలంలో ఉన్నా ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. కష్టకాలంలో మనం ఉన్నా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇరుకు ఇబ్బందులు ఉన్నా మనము ఫోన్ చేయవచ్చు. శ్రమల శోధనలో ఉన్నా మనము ఫోన్ చేయవచ్చు. ఆ ఫోన్ చేస్తే, ఇప్పుడు ఈ లోకరీతిగా ఉన్న ఫోన్కి సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఫోన్లు పనిచేయవు. ఆ ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే ఫోన్లు పనిచేయవు. ఆ ఫోన్లో డబ్బులు వేసుకోకపోతే బ్యాలెన్స్ అయిపోయిందని ఫోన్ ఆగిపోద్ది. అలాంటి సమస్య ఏమీ లేని మనకి అమూల్యమైన టోల్ ఫ్రీ నెంబరు ఇర్మియా గ్రంథము 33:3 333 ఫోన్ నెంబర్. టోల్ ఫ్రీ నెంబర్ని మనము ఫోన్ చేసినట్లయితే దేవుడు మన మొరను ఆలకించి ఏమి చేస్తానంటూ ఉన్నాడో వాక్యంలో రాయబడింది. అయితే ఎప్పుడు చేయాలి ఫోను? ఎప్పుడు చేయాలి ఫోన్? ఎప్పుడు చేయాలి? చూడండి, అధికారులు ఏదన్నా ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, వారు ఏమంటారంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఫోన్ చేయమంటారు. ఎందుకనంటే అప్పుడు వారు ఆఫీసులో ఉంటారు కనుక. 10 లోపు చేస్తే వారు ఇంటి దగ్గర ఉంటారు కనుక ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు? అది ఆఫీసులో ఉంటుంది ఫోన్, అప్పుడు తాళాలు తీసి ఉండరు. కాబట్టి మరి మన యొక్క టోల్ ఫ్రీ నెంబరు ఎప్పుడెప్పుడు ఫోన్ చేయాలో కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా,
కీర్తన గ్రంథము 55వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉన్న మాటను మనము చదువుకున్నదమ్మా. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున చూసారా? ఎప్పుడెప్పుడు? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున. చూడండి ఎంతటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి మొరపెట్టడం అంటే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు, మొత్తం టీవీ సీరియల్ అయిపోయినప్పుడు, చుట్టాలందరూ వెళ్ళిపోయి బాతాకాణి వేసుకుని వెళ్ళిపోయినప్పుడు కాదు. దేవునికి మొరపెట్టడం అంటే ప్రాతకాలం మొదలు పెట్టాలి, మొరపెట్టాలి. మధ్యాహ్నం సాయంత్రం దేవునికి మొర్ర పెట్టాలి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేయాలి. ఏమని? దేవా, నేను ఆపత్కాలంలో ఉన్నానయ్యా, నా మొరను ఆలకించు తండ్రి. నేను కష్టాల్లో ఇరుక్కుపోయానయ్యా, నా మొరను ఆలకించు తండ్రి అని మనము దేవునికి మొర్ర పెట్టాలట. మొర్ర పెడితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని మనము ఉపయోగించుకొని దేవునికి ఫోన్ చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడో రాయబడి ఉన్నది కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయంలో 16వ వచనంలో. ఏమని ఆయన వాక్యం మనకి వాగ్దానం చేస్తున్నదో తెలుసా? చదవండి. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందను, ఆయన నన్ను రక్షించును. ఎందుకు? నేను ఆపత్కాలంలో ఉన్నానని ఆయనకు నీవు మొర్ర పెట్టుకుంటున్నావు, ఆయనకు ప్రేమ చేస్తున్నావు కనుక ఆయన ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఎందుకు? నీవు ఆపదలు ఉన్నావు కనుక. నీ ఆపదలో నిన్ను రక్షించేవాడు ఎవరు? యెహోవాయే. అందుకే నేను ఆపత్కాలంలో యెహోవాకు మొర్ర పెట్టుకుంటే ఆయన నన్ను రక్షించును. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నది, మీరు దేవునికి మొర్ర పెట్టుకుంటే, దేవునికి మీరు ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి, అయ్యా నేను యుద్ధ కాలంలో ఉన్నాను, యుద్ధ సమయంలో ఉన్నాను, నా పైన సాతాను యుద్ధం చేస్తుంది అయ్యా, కీర్తనీయుడైన నేను మొర్ర పెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. ఎప్పుడు? ఆయనకు మొర్ర పెడితే. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవునికి మొర్ర పెడితే ఆ టోల్ ఫ్రీ నెంబర్తో మనం మాట్లాడగలిగితే మొట్టమొదటిది ఆయన రక్షిస్తాడు, రెండవది శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు, మూడవది 56వ కీర్తనలో 9వ వచనంలో చెప్పబడుతున్నది, నీ శత్రువుల చేతిలో నుండి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడట. ఎప్పుడు? అయ్యా నేను యుద్ధంలో ఓడిపోకుండా నా కుడి చేత పక్కన మీరుండి దావీదు గారికి తోడుగా ఉండి బుడ్డవాడు చిన్నవాడు మరి బాలుడైనటువంటి ఆ యొక్క దావీదుకి తోడుగా ఉండి గొలియాతును చంపించిన దేవుడు నీకు కూడా యుద్ధములో చదవండి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు ఏం చేస్తారండి? ఈ శత్రువులు పారిపోతారు. ఎందుకు? నీవు చిన్నవాడివైనా, నీవు బలహీనుడవైనా, నీవు అనారోగ్యవంతుడవైనా దేవుడు నీ మొరను ఆలకించాడు గనుక శత్రువు ఏం చేస్తాడంట? వినివిడిగి పారిపోతాడట. 6 మూరల జానడున్నటువంటి గొలియాతు కుప్పకూలి చచ్చిపోలేదా? దేవుడే నాకు తోడుగా ఉండటం వల్ల ఈ విజయం సాధించిందని, నేను విజయం పొందానని బాలుడైన దావీదు అంటుకున్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు నీకు తోడుగా ఉండి నీ మరణ ఆలకిస్తే నీ శత్రువులు ఏం చేస్తారట? పారిపోతారు, వెనుదిరిగి వెళ్ళిపోతారు అని రాయబడి ఉన్నది. ప్రియులారా, 57వ కీర్తనలో 2వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు దేవునికి మొర్ర పెడితే దేవునికి నీ కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర్రపెడుతున్నాను. చూసారా? దేవునికి మొర్ర పెడితే నీకు అసాధ్యమైనది, నీకు జరగదనుకున్నది, నీకు రాదనుకున్నది, నీకు దక్కదనుకున్నది దేవుడు ఏం చేస్తాడట?
నీ కార్యమును సఫలము చేస్తాడు. ఎప్పుడు? నీవు మొర్ర పెట్టుకుంటే. ఇది 4వది. 34వ కీర్తనలో 17వ వచనంలో చెప్పబడుతున్నది, ఆయన నీకున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించటానికి సిద్ధంగా. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో నుండి వారిని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు, విడుదలనిస్తాడు. ఎక్కడ నుండి? శ్రమలలో నుండి. అందుకే శ్రమలలో ఉన్నప్పుడు నీవు ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రీసెంట్ గా ఒక యాప్ పెట్టారు, దిశ యాప్. ఎవరికైనా ఆడవారికి ఏదైనా సమస్య వస్తే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ ఆ యొక్క SOS బటన్ నొక్కితే ఫోన్లో నొక్కిన నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు ఆ యొక్క స్త్రీలను కాపాడటానికి. ఆ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మరి నీ దేవుడు నీకు ఇచ్చిన టోల్ నెంబర్ని, నీ టోల్ ఫ్రీ నెంబర్ని నువ్వు ఉపయోగించుకోవాలి కదా. నువ్వు యుద్ధ సమయంలో ఉన్నా, నువ్వు కష్టకాలంలో ఉన్నా, నువ్వు ఆపదలో ఉన్నా, నీవు మరి శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఈ టోల్ ఫ్రీ నెంబర్ని నువ్వు ఉపయోగించుకోవాలి. 333 నెంబర్కి ఫోన్ చేయాలి. నువ్వు ఫోన్ చేస్తే ఆయన ఏం చేస్తాడు? నీ ఫోను ఆలకిస్తాడు. ఆలకించి నీ శ్రమలలో నుండి నిన్ను విడిపిస్తాడు. 86వ కీర్తన 7వ వచనంలో మరొక మాట మనకి కాగుపడుచు ఉన్నది, ప్రియులారా, నీవు నాకు నేను మొరపెడితే నీవు నాకు ఉత్తరం ఇస్తున్నావు. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు కనుకనే ఆపత్కాలములో నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఆయన ఏం చేసేవాడంట? ఉత్తరం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు. ప్రియులారా, ఆలోచించండి. 20:30 వచనంలో చెప్పబడుతుంది, నీవు మొర్ర పెట్టినట్లయితే, నీవు ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి, అయ్యా నేను ఈ బాధలో ఉన్నానయ్యా, నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, నేను ఈ వేదనలో ఉన్నానయ్యా అని నీవు మొర్ర పెట్టుకోగలిగితే, 20:19 నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించుతాడు అని రాయబడింది. ఆలోచించండి ప్రియులారా, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. మీరు ఏదైనా సమస్యలు ఉన్నారా? మీరు ఏదైనా వేదన చెందుతున్నారా? మీ బంధువులే మిమ్మల్ని అసహించుకుంటున్నారా? మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని తిరుగునాడుతున్నారా? మీరు బలహీనంగా ఉన్నారని మిమ్మల్ని అందరినీ కూడా ఎగతాళి చేస్తున్నారా? ఆలోచించండి. సమస్య ఏదైనప్పటికీ, బాధ ఎలాంటిదైనప్పటికీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసి, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. అయితే దేవుడు చేసిన వాళ్ళందరి ఫోను వింటాడా? అందరి మొరను దేవుడు వింటాడా? ఆలోచించండి. నీ మొర దేవుడు వినాలి అంటే నీవు దేవుని మాట వినాలి ముందుగా. కానీ కొంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని లక్ష్య పెట్టని వారిగా ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో 42 నుంచి మనము 45 వచనాలు చదివితే, అక్కడ ఇశ్రాయేలు జనాంగం అంట దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఇష్టం వచ్చిన రీతిగా బ్రతికినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అందుచేత అక్కడ దేవుడు వారి మొరను లక్ష్య పెట్టలేదు అని మనకి కనిపిస్తూ ఉన్నది. తరువాత యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఎందుకు తెలుసా? పై భాగం ఉంటుంది, అయ్యా మీరు ఎల్లప్పుడూ వెళ్ళితే అక్కడ మీరు చచ్చిపోతారా అంటే ఆయన మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. అంటే దేవుని మాటను పెడచెవిన పెట్టారు. ఈ లోకరీతిగా కూడా మనము కూడా దేవుని మాటను పెడచెవిన పెట్టేవారిగా బ్రతుకుతున్నాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నాం. దేవుని ఆజ్ఞను పట్టి పట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నాం. అందుచేత దేవుడు మన మొరను కూడా ఆలకించటం లేదేమో, మనము మొర పెట్టినప్పటికీ కూడా ఆయన వినటం లేదేమో. అక్కడ ఏం చెప్పాడు? నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు.
నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతానన్నాడు. ఇక్కడేమని చెప్తున్నది, యెహోవా మాట వినని వారిని ఆయన లక్ష్య పెట్టడు అని. మరి నీ మాట వినాలి అంటే దేవుడు, నీ మరణ ఆలకించాలంటే దేవుడు, నీవు ఆయన మాట వినాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, నీ ఇష్టం వచ్చిన రీతిగా బ్రతికేసి, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, పెచ్చలవిడి జీవితాన్ని అవలంబించి దేవా నాకు ఈ బాధ వచ్చింది, కష్టం వచ్చింది అని అంటే ఎట్లాగూ ఆలోచించండి ప్రియులారా, ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. మీ మన దేవుడు ఆలకించాలంటే మీరు ఆయన మాట వినేవారిగా ఉండాలి, ఆయన అందు భయభక్తులు కలిగే వారిగా ఉండాలి. అంతేకాదు 34వ కీర్తనలో మనం చదువుకున్న రీతిగా 17వ వచనంలో నీతిమంతుల మరణం యెహోవా ఆలకిస్తాడట. మరి మనలో నీతి లేవేమో, నీతివంతమైన బ్రతుకు లేదేమో, మన బ్రతుకంతా కూడా పాపపు రొచ్చులో బ్రతుకుతున్నామేమో, అందుచేత మనము ఆయన ఆలకించటం లేదేమో. గమనించుకోండి. అయ్యో దేవుడు, నేను ఎన్ని రోజులు ప్రార్థించినా నా మొర ఆలకించడం లేదని దేవుడిని నిందేసేవారిగా కనిపిస్తున్నారే తప్ప నీ బ్రతికెలగొన్నది, నీ జీవితంలో నీ ఆలోచనలుగొన్నది అనే విషయాల్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకోవటం. ప్రియులారా గమనించండి. నీ మొర దేవుడు ఆలకించాలంటే, నీవు ఫోన్ చేసిన వెంటనే ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడాలంటే, చూడండి, మనం ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు వారు ఏ పనులు ఉండటమో, సిగ్నల్ అందకపోవటమో, ఈ రకరకాల కారణాల చేత ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి, ఏమంటామంటే, ఏమిటోనండి ఎప్పుడు ఫోన్ చేసిన వారు ఫోనే లిఫ్ట్ చేయరు, అటువైపు వారికి ఏ సమస్య ఉన్నదో మనకు తెలియదు, వారు ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు. కొందరు లోపల ఫోన్ పెట్టి బయట ఎక్కడో పనులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫోన్ సైలెంట్ లో పడవచ్చు, ఒక్కొక్కసారి ఫోన్ వైబ్రేషన్ లో ఉండొచ్చు. అంత మాత్రం చేత ఫోన్ ఆయన లిఫ్ట్ చేయలేదు, ఎంత గర్వమో, ఫోన్ ఆమె మాట్లాడటం లేదు, ఆమెకి ఎంతో అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుచేత, ఏ కారణం చేత ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని గమనించుకోవాలి. అలాగనే దేవుడు కూడా మన యొక్క మరణం ఆలకించటం లేదంటే కారణం ఏమిటి? మనం నీతివంతంగా లేమేమో, దేవుని మాట విని వారిగా ఉన్నామేమో. అందుచేత ఆలోచించుకోవాలి. దేవునికి మనము మొర్ర పెట్టేటప్పుడు ఎలా మొర్ర పెట్టాలో కూడా రాయబడి ఉన్నది. దేవుణ్ణి అడిగేటప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏమనంటే ఈ లోకరీతిగా ఫోన్ చేసి, ఫోన్ చేయగానే ఏమండి మాకు ఒక 50,000 అప్పు కావాలండి, ఎవరన్నా రిసీవ్ చేసుకుంటారా? అలాగంటే, ఏమండి మేము ఇబ్బందులు ఉన్నామండి, మాకు ఏమన్నా ఒక 10,000 అప్పుకి ఏమన్నా దొరుకుతాయండి అంటే, అటువైపు వారు వినటానికి సమయం మనకిస్తారు. అలా కాకుండా ఫోన్ ఎత్తగానే ఏమండి మాకు ఇంత కావాలండి. అలాగే దేవుణ్ణి అడిగే రీతిలో కూడా, దేవుడిని మనము మరి మొరపెట్టుకునే విధానంలో కూడా ఒక పద్ధతి ప్రకారము మనం ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ గారికి లేదా ఒక జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఏంటి ఈ రోజు మంచినీళ్ళు రాలేదు అని అడుగుతారా కలెక్టర్ గారిని? ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు కదా అని అలాగ అడుగుతామా? అడిగే విధానంలో ఆ పొలైట్నెస్ కావాలి. అంటే మనం అడిగే విధానాన్ని బట్టి ఎదుటి వారి యొక్క రిసీవింగ్ ఉంటుంది. అయ్యా మాకు నీళ్ళు రావట్లేదు అయ్యా 4 రోజుల నుంచి, చూడండి అంటే, అలాగమ్మా సరే మీరు అడ్రస్ చెప్పండి, ఏ ఊరు చెప్పండి అంటారు. ఏంటండి మాకు నీళ్ళు రావట్లేదు, ఏం చేస్తున్నారు మీరు అని అంటే, అలాగే దేవునిని అడిగేటప్పుడు కూడా మన అడిగే విధానంలో తేడా ఉండాలి. ఇష్టానుసారంగా అడగకూడదు, ఇష్టం వచ్చిన రీతిగా అడగకూడదు. వాక్యంలో రాయబడి ఉన్న మాటను మనం గమనించుదాం. రోమపత్రికలో 8వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుదాం. రోమపత్రికలో 8వ అధ్యాయంలో 15వ వచనంలో చదువుదాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మనం అడిగే విధానంలో ఎలాగనగా పొందలేదు గాని దత్తపుత్రాత్మను మనము చూడండి, అబ్బా తండ్రి అని
ఎలా మొరపెట్టాలంట? తండ్రి, నేను ఈ శోధనలో ఉన్నానయ్యా, ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ కష్టంలో ఉన్నానయ్యా అని అడగాలి. దీన హృదయంతో అడగాలి. తండ్రి, ఏంటి నాకు బాధ వస్తే చూస్తుంటావు నువ్వు అని అడిగితే ఎలా అడగాలి? పొలైట్నెస్ ఉండాలి. అబ్బా తండ్రి అని అడగాలి. అంతేగాని ఇష్టం వచ్చిన రీతిగా అడగకూడదు. అడిగే విధానంలో తేడా కనిపించాలి, వ్యత్యాసం ఉండాలి. మన మనుషులతో మాట్లాడినట్టు కాకుండా దేవునితో మాట్లాడుతున్నామంటే చాలా జాగరూకతతో మాట్లాడాలి. మన ఉచ్చారణ బాగుండాలి, మన పదాలు బాగుండాలి. అంతేగాని మన పక్కింటోళ్ళతో మాట్లాడినట్టు, ఎదురింటోళ్ళతో మాట్లాడినట్టు, పొలాల్లో మాట్లాడుకున్నట్టు అట్లా మాట్లాడు. దేవుణ్ణి అడిగేటప్పుడు మన యొక్క అడిగే విధానము క్రమముగా ఉండాలి. ప్రియులారా, ఆలోచించండి. ఆయన మనం అడిగితేనంట ఆయన తన యొక్క పరిశుద్ధ పర్వతములో నుండి మన మాట వింటాడట. కీర్తన 3:4 ఎక్కడి నుండి వింటాడు అంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు. ఎలాగా? ఎలుగెత్తి. ఎలుగెత్తి అంటే ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి, ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన మనకి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మరి అలాంటి పరిశుద్ధుడితో మనము మాట్లాడే విధానం ఎలా ఉండాలి? చూడండి, భర్త భార్యని ఏమే ఓలే ఓసే అంటున్నారట. మొన్న పాస్టర్ గారు చెప్తున్నారు, శారా అని పిలుస్తానంట, యారా అందంట ఆమె. చూసారు ఎలా పిలుస్తున్నారో? శారా అని పిలిస్తే యారా అని అంటుందంట భార్య భర్తని. అంటే మనము ఈ లోక రీతిగా ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి మొర్ర పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మొర్ర పెట్టాలి. ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మన యొక్క మొరను ఆలకించి మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అలాంటి ఆయనతో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మీరు ఏదైనా అవసరం నిమిత్తం ఎస్ఐ గారికి, పోలీస్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు అనుకోండి, ఎలా మాట్లాడతారు? సార్ 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 అంటారు. ఏ మరి లోకరీతిగా ఉన్న మనిషికే అంత గౌరవించి మాట్లాడితే దేవునితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి? ఆలోచించి మాట్లాడాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. మనం మొరపెడుతున్నప్పుడు హృదయపూర్వకంగా మొరపెట్టాలట. ఏదో అడగమన్నారు గనక అడిగినట్లు కాకోకుండా, ఫోన్ చేయమన్నారు గనక ఫోన్ చేయమన్నట్టు కాకుండా ఎలా అడగాలంట? హృదయపూర్వకంగా అడగాలట, హృదయపూర్వకంగా మొరపెట్టాలట. 145 కీర్తన 18 మాట కనిపిస్తున్నది. మీరు అడిగేటప్పుడు తనకు మొర్రపెట్టు వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉంటా అన్నాడు. కానీ అందరికీ సమీపంగా ఉండే దేవుడు నిన్ను నీతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు దేవునికి లోపడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మాట కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టేవారు. చూసారా? మొర్రపెట్టు వారందరికీ నిజముగా మొర్రపెట్టు. ఇదేంటి 2 రకాలు ఉంటాయా మొర్రపెట్టడంలో కూడా? ఆలోచించండి. 2 రకాలు కనిపిస్తున్నావా? తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడట. అంటే ఇప్పుడు ఏంటి? హృదయపూర్వకంగా మొర్రపెట్టాలి. ఏదో మొక్కుబడిగా కాదు, ఆ ఇస్తా లేకపోతే లేదన్నట్టు కాదు. హృదయపూర్వకంగా మొర్రపెట్టాలి. అలా మొర్రపెడితే మరి హృదయపూర్వకంగా మొర్రపెట్టబట్టే కదా చచ్చిపోతాడు అనుకున్నటువంటి హిజ్కియాకి ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఆయన ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ఏడ్చుకుంటూ దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం. అంటే చచ్చిపోతాడుగా, మందులే మాకులే, చచ్చిపోవడమే. అలాంటి జబ్బు వస్తే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? మొర్ర పెట్టి చేశాడు. ఎలా చేశాడు? ఏడ్చుకుంటూ చేశాడు. అందుకే ఆయనకి ఏమైంది? ఆరోగ్యం అసలు రావటమే కాదు, ఆయుష్ పెరిగింది. 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్ ఇచ్చాడు దేవుడు.
అన్నా కూడా అంతే. అన్నాని మరి ఆ యొక్క తోటికోడలో దొబ్బుతుంది, ఇది గొడ్రాలు, ఇది పిల్లలు పెట్టు అని రోజు మాటలు అంటూ ఉన్నది. మరి ఆమె కూడా నిజముగా మర్ర పెట్టుట చేత, పూర్వకంగా మర్ర పెట్టుట చేత తాను కోరుకున్న రీతిగా, ఆమె ఏమి కోరుకుంది తెలుసా? నాకు మగపిల్లోడే కావాలని కోరుకుంది. అట్టి రీతిగానే మగపిల్లోని దేవుడు దయచేశాడు. నిజముగా హృదయపూర్వకంగా మొర్ర పెడితే ఆయన నీ మొర్ర వినటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేయొచ్చునేమో, కానీ ఖచ్చితంగా మన మొరను ఆలకిస్తాడు. ఎందుకు మనం లేట్ చేస్తాడంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పబడింది. ఎందుకు ఆయన ఒకవేళ నీవు ఫోన్ చేస్తే ఫోన్ ఆలస్యంగా లిఫ్ట్ చేస్తాడో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడండి? అనుకూల సమయమందు నేను నీ మరణం. ఎప్పుడంట? అనుకూల సమయమందు. ఆయన నీకు అనుకూల సమయం కోసం నిరీక్షిస్తున్నాడేమో, అందుచేత నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో, అందుచేత నీ మరణం వినటం లేదేమో. అది ఆలోచించకుండా, అది గమనించకుండా, వాక్యాన్ని తెలిసి కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదండి, నేను దేవుడు అండి. ఎంతమంది నిందిస్తున్నారండి? ప్రియులారా, గమనించండి. అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకిస్తాను, అప్పుడు నీకు ఉత్తరం ఇస్తాను. అప్పటి వరకు నువ్వేం చేయాలి? నిరీక్షించాల. అంతేగాని ఇవాళ విత్తనము నాటి రేపు మొక్క అయిపోయి ఎల్లుండ కాయలు కాసేయాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? సృష్టి ధర్మం ఉన్నది కదా. మొక్క నాటిన తర్వాత ఆ మొక్క ఇన్ని రోజులకి అది మొలకెత్తి, ఇన్ని రోజులకి పువ్వులు పూసి, ఇన్ని రోజులకు కాయలు కాయాలని రాయబడి ఉంది. అది నీ దేవుడు నిర్దేశించాడు. అంతేగాని ఈ రాత్రి మొక్కేసి గింజల పాతి తెల్లవారేసరికి అది మొలిసి మొక్క అయి పూలు పూసి కాయాలనుకోవటం ఎంతవరకు సమంజసం? అట్టి రీతిగానే దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు, దేవునికి మొర పెడుతూ ఉన్నప్పుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు అనుకూల సమయము నీ కొరకు ఆయన వేచి ఉంచాడు. అనుకూల సమయాన్ని నీకు దాచి ఉంచాడు. అనుకూల సమయమందు నీ మొర విని నీ యొక్క ప్రార్థనా విన్నపాలకు ఆయన ఉత్తరమిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. దేవునికి మొర్ర పెట్టాలి. ఆ మొరను ఆయన ఆలకిస్తాడు. ఆయన మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. అయితే ఆ మొరను సమీపంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వినటం లేదంటే నీ ప్రవర్తన బాగోలేదేమో, నీ నడవడికి బాగోలేదేమో. అందుచేత ఆయన వాక్యానికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అందును బట్టి దేవుడు ఒకవేళ నీ మొరను ఆలకించడానికి ఆలస్యం చేస్తున్నాడేమో. నీ మొరను వినాలంటే ఆయనను నీవు ఆయనకు అనుకూలంగా బ్రతక. ఈ టోల్ ఫ్రీ నెంబర్ నీ జీవితాన్ని మార్చబోతున్నా. ఈ టోల్ ఫ్రీ నెంబర్ నీ బ్రతుకులో మిరాకిల్స్ చేయబోతూ ఉన్నది. కాబట్టి ఒకవేళ నీవు శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నీవు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నీ బాధ అంతా కూడా దేవునికి చెప్పుకో. అప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకరీతిగా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల కంటే కూడా ఈ టోల్ ఫ్రీ నెంబరు ఈ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ మానవుని యొక్క సమస్యల నుండి, ఈ మనుష్యుని యొక్క బాధల నుండి విడిపించటానికి ఆ టోల్ ఫ్రీ నెంబరు ఉపకరిస్తున్నది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు కృపావాక్కు వింటున్న అందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకుని మీకున్నటువంటి ప్రతి విధమైన అవసరాలు అక్కర్లో తీర్చుకుంటూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రులుగా మిగలాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.